సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. మొంతా తుఫాన్ ముంచుకొస్తోంది. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే భీకర గాలులు మొదలైపోయాయి. కోస్టల్ ఏరియాస్ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో స్కూల్స్ అన్ని కూడా సెలవుల్లోకి వెళ్ళిపోయాయి. 29వ తారీఖు వరకు ఇప్పటికే సెలవులను ప్రకటించారు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఒకవేళ కనుక ఇటువంటి సిచ్యువేషన్స్ కంటిన్యూ అయితే 31వ తారీఖు వరకు కూడా ఇటు స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మీరు విజువల్స్ లో చూస్తున్నారు ఏ రకంగా అక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారిందో. ఇటు గ్రామాల్లో ప్రజలంతా కూడా భీకర గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఈ తుఫాను. ఇప్పటికే భీకర గాలులు అక్కడ మొదలైపోయాయి. తీరం దాటే టైంలో ఇంకా ఎక్కువ గాలులు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఇక ఈ గాలులతో గోదావరి జిల్లాలో బీభత్సం కనిపిస్తోంది. అక్కడ పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కూలిపోయే పరిస్థితి మనకి కనిపిస్తున్నాయి. హోర్డింగ్స్, చెట్లు అన్ని కూడా ఇటు నేలకు రాలుతున్నాయి. ఇక ఎలక్ట్రిసిటీ సరఫరా కూడా అక్కడ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఆకస్మిక వరదలు వస్తాయన్న వాతావరణ శాఖ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్స్ 24/7 ఆపరేషన్ లోనే ఉంటాయి. ఒకవేళ కనుక మీరున్న ప్రదేశంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా ఈ కంట్రోల్ రూమ్స్ కు కాల్ చేస్తే మీకు తక్షణమే సహాయం అందుతుందని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ కు సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఇప్పటికే ప్రచారం చేశారు. ఇక కలెక్టర్స్ కూడా ప్రజలతో అందుబాటులో ఉండాల్సిందిగా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇళ్లల్లోకి ఇప్పటికే ఉప్పాడ సముద్రం దూసుకొచ్చింది. కొన్ని ప్రదేశాల్లో సముద్రం ముందుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడే కట్టుకున్న ఇళ్ళు ఇటు సముద్ర గర్భంలోకి కలిసిపోయే అవకాశాలు కూడా కొన్ని మండలాల్లో కనిపిస్తున్నాయి. కాకినాడలో ఇటు దక్షిణంగా తీరం దాటవచ్చంటూ కూడా అంటున్నారు. రైట్, మొంతా తుఫాన్ కు సంబంధించిన వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మన ఉత్తర హిందూ మహాసముద్రంలో మనకున్న అథారిటీ ప్రకారం మనకు మన ప్రక్కన ఉన్న దేశాలకు ఇంచుమించు 14 దేశాలకి మనమే సేవలు అందిస్తున్నాం. కాబట్టి మిగతావి ఏమి చెప్పినా ఐఎండీ చెప్పిన దీనిని మీరు ప్రామాణికంగా తీసుకున్నట్లయితే మాకు ఉన్న సాంఖ్యకీయ నమూనాల ద్వారా మేము పరిశీలించిన విధానాన్ని బట్టి ప్రస్తుతానికి నిన్నటి తుఫాను మోంతా ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కొనసాగుతూ ఈరోజు ఉదయానికి మరింత తీవ్ర తుఫానుగా పరిణమించింది. రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించిన తరువాత అది సైక్లోన్ మోంతా తీవ్ర సైక్లోన్గానే కాకినాడ పరిసర ప్రాంతాలలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో బలమైన గాలులు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సూచించే ఈ బొమ్మను చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ తుఫాను తీరాన్ని తాకే సమయంలో ఇంచుమించు ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి లోపల గాలుల యొక్క వేగం 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. దానికి కొంచెం దూరంలో ఈ వైలెట్ కలర్లో ఉన్న ఈ మొత్తం ఇక్కడ 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి గ్రీన్, వైలెట్, కొంచెం డార్క్ కలర్లో. ఈ 3 కలర్స్ ఏంటి అసలు? ఇక్కడ విండ్ యొక్క స్ట్రెంగ్త్ చెప్పేవే 3 కలర్స్. ఎంత స్ట్రాంగ్ విండ్తో వస్తుంది. ఈ కాకినాడ చుట్టుప్రక్కల ఉన్న ఈ 2-3 జిల్లాల్లో ఉండాల్సిన విండ్ అప్రాక్సిమేట్గా 90 నుంచి 110 కిలోమీటర్స్ వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఇంకొంచెం దూరంలో 60 నుంచి 90 వరకు ఉండే అవకాశం ఉంది. ఇంకా దూరంలో పెరిఫరల్ ఏరియాస్లో అప్రాక్సిమేట్గా 50 to 60 కిలోమీటర్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ వీటి ప్రకారం కూడా చూసినా అంటే తీవ్రత ఎలా ఉంటుందనేది అసలు మనకు ఒక అంచనా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఏంటి అసలు? ముఖ్యంగా చూస్తే తీరం దాటుతున్నటువంటి సమయానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఇవాళ 28వ తేదీ ఇన్ని జిల్లాలకు సంబంధించి దాదాపుగా మొత్తము ఒక 7 జిల్లాలు తప్ప మిగతా జిల్లాలన్నింటిలో కూడా వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది ఏంటి అసలు మ్యాప్ ప్రకారం? ఈరోజు మీకు చెప్పుకున్నట్లుగా ఈరోజు రేపు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది.
అంటే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాల్లో ఈరోజు రేపు కూడా పడే అవకాశం ఉంది. మూడవ రోజున పలు ప్రాంతాల్లో ఉత్తర కోస్తాలో, కొన్ని ప్రాంతాలు దక్షిణ కోస్తాలో పడే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న కోస్తా ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ, 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము. నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆరెంజ్ వార్నింగు, కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయి, చిత్తూరులో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల వాటికి ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక రేపటికి వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షం ఉండే అవకాశం ఉన్నందువల్ల వాటికి ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అసలు ఇది దేనికి సూచిస్తుంది? 3 కలర్లో దాదాపు 4-5 కలర్లు ఇక్కడ డిజైన్ చేసి ఉంటుంది. దేంటి ఇది? ఇవి భూ సరిహద్దుల కలర్స్. ఇవన్నీను ఓన్లీ ఇక్కడ ఉన్న రెడ్, ఎల్లో ఈ కలర్స్ మాత్రమే తీసుకోండి. మీకు ఫ్లాష్ ఫ్లడ్ రేపు 5:30 లోపల ఆకస్మిక వరద సంభవించే ప్రాంతాలను సూచించే చిత్రం ఇది. ముఖ్యంగా నెల్లూరులో 1-2 ప్రాంతాల్లో, ప్రకాశం కోస్తా తీరంలో ఎక్కువ ప్రాంతంలో, తర్వాత గుంటూరు, బాపట్ల, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిలో దాని యొక్క తీవ్రత తక్కువ ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం మరియు శ్రీకాకుళంలో ఫ్లాష్ ఫ్లడ్స్ యొక్క అవకాశం ఉంది, ఆకస్మిక వరదలు జరిగే అవకాశం ఉంది. ఇది మాకున్న తాజా రాడార్ చిత్రం ద్వారా మచిలీపట్నం రాడారు పరిధిలోకి ఈ యొక్క సైక్లోన్ యొక్క బ్యాండ్స్ రీచ్ అవుతున్నాయి కాబట్టి మచిలీపట్నం రాడార్లో వాటిని చూడటం జరిగింది. ఇక మన రాడార్ పరిధిలోకి వచ్చినట్టయితే వైజాగ్ రాడార్లో కూడా చూస్తాము. చూసిన తర్వాత లేటెస్ట్ పిక్చర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం ఏంటి సార్ అసలు ఈ సర్కిల్ ఏంటి? అసలు స్టార్మ్ సర్జ్ అంటే ఉప్పెన. సాధారణ అలల కన్నా ఎంత ఎత్తులో ఉప్పెన ఉండే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేది ఆ సూచనలు ఏమైనా కనిపిస్తుంది? ఏ ప్రాంతంలో? ఇక్కడ చూడండి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో, యానాం, కాకినాడ, ఈ పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ ప్రాంతాలలో 0.5 నుంచి 0.9 వరకు మీటర్ ఎత్తు వరకు ఉండే అవకాశం. అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి సూచనల ప్రకారం ఈరోజు సాయంత్రం నుంచి ఇంచుమించుగా 5-6 గంటల మధ్య నుంచి 11 గంటల వరకు ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఇది కాకినాడ తీరంలో కాటిక చుట్టుపక్కల తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికి ఇది అంటే 19 జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్తో పాటుగా అంటే ఉప్పెన ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉంది. అది కాకినాడ పరిసరాల్లో ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజేష్, ఏపీ వ్యాప్తంగా కూడా భారీగా ఇటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలోనే ఉండాల్సిందిగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్స్ ను సైతం ఏర్పాటు చేశారు. ఇక ఏలూరు, విజయవాడలో అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మా ప్రతినిధులు ఇటు సాగర్, రాజేష్లు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మెంతా తుఫాను తీవ్రత పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. మొత్తం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. గత 2 రోజులుగా అధికారులు ప్రజలందరికీ అవగాహన కల్పించారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు సూచించడం జరిగింది. నర్సాపురం తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు, ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వద్ద ఉన్నటువంటి జనాలను పునరావాస శిబిరాలకు అధికారులు తరలిస్తున్నారు. పేరుపాలెంతో పాటుగా నర్సాపురం మొగల్తూరు మండలంలో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. శిబిరాలకు వచ్చిన ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులతో పాటు భోజనం, మంచినీరు, మెడికల్ సాయాన్ని అక్కడ అధికారులు అందజేస్తున్నారనే చెప్పుకోవచ్చు. గాలి తీవ్రత కూడా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. నర్సాపురం, భీమవరం, పాలకొల్లు, ఆచంట ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దంటూ చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల అధికారులు ఎంత అవగాహన కల్పించినా కూడా కొంతమంది యువకులు ఈ చెరువుల వద్దకు, కుంటల వద్దకు, పారే నదుల వద్దకు వెళ్ళి అక్కడ
కొంత చేపలు పట్టే ప్రయత్నం చేయడం అధికారులు తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఒక పక్క తుఫానుకు సంబంధించినటువంటి రక్షణ ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమై ఉంటే, మరోపక్క యువకులు వారి సరదాల కోసం ఈ చెరువుల వద్దకు వెళ్ళి కొంత సెల్ఫీల కోసం ఎగపడటంతో కొంత అక్కడ అధికారులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు చేశారు. తుఫాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోపక్క హైవేల వద్ద జాతీయ రహదారులపైతో పాటుగా ఎక్కడైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో అక్కడ చెట్లు ఏమైనా విరిగిపోతే వాటిని తొలగించేందుకు ట్రీ కట్టర్లను కూడా ముందుగానే సిద్ధం చేసి ఉంచారు. జేసీబీలను కూడా సిద్ధం చేసి ఉంచారు. అప్పటికప్పుడు కాకుండా హడావుడిగా కాకుండా ముందుగానే కొంత రేడియస్ పరిధి తీసుకుని జేసీబీలను మొత్తం జిల్లా వ్యాప్తంగా 27 జేసీబీలను ఏర్పాటు చేశామని ఇప్పటికే ఏలూరు జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే పునరావాస శిబిరాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల నుండి అక్కడ శిబిరాల్లో సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎటువంటి వసతులు కల్పించారో అడిగే ప్రయత్నం చేశారు. మరోపక్క గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చెట్ల కింద నిలబడవద్దు, పెద్ద పెద్ద హోర్డింగ్ల దగ్గర నిలబడవద్దు అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. గాలి తీవ్రత కూడా గంటకు పెరుగుతూ వస్తుంది. తుఫాను తీరం దాటేటప్పుడు గాలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు పడుతున్న తుఫాను తీరం దాటేటప్పుడు ఈ వర్షం మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. పశువులకు సంబంధించి పశువుల పాకలు కానీ ఇట్లు ఏదో శిథిలావస్థకు చేరిన భవనాలు, షెడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలో ఉండొద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. పశువులను కూడా జాగ్రత్తగా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ప్రాంతాల్లో పశువులను కట్టుకోవాలంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఉమ్మడి ఇటు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టరేట్ల వద్ద కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఇళ్లల్లోండి బయటికి రావద్దంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. గంటకు గాలి తీవ్రత పెరుగుతుంది, వర్షం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. మరోపక్క మెడికల్కి సంబంధించి వైద్యులను సెలవుల్లో ఉన్న వారిని కూడా తిరిగి వెనక్కి రప్పించడం జరిగింది. వైద్యులు 24/7 అందుబాటులో ఉండాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క ప్రజలు కూడా అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ అధికారులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. ఇక్కడ కాకినాడలో మాత్రం కొంత భిన్నమైన వాతావరణం కనబడుతుంది. గంటకు వాతావరణం మార్పులు కనబడుతున్నాయి. ఉదయం 9 గంటలకి 9:30 ప్రాంతంలో పెద్దగా వర్షం కూడా లేదు, కానీ తర్వాత బలమైన ఈదురుగాలు వర్షం పడుతుంది. ఇప్పుడు తాజాగా ఒక 10 నిమిషాల ముందు కొంత ఎండ వస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం కాకినాడలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కాకినాడనే మొదటి నుంచి టార్గెట్గా చెబుతూ ఉన్నారు. మొంత ఎఫెక్టు కాకినాడకే ఉండబోతుందని మొదటి నుంచి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆ దిశగానే కాకినాడ పరిసర ప్రాంతాల వాతావరణం మారుతుంది, క్షణక్షణానికి మారుతున్నటువంటి పరిస్థితి. బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. అంతేకాదు అప్పుడు చూడవచ్చు ప్రస్తుతం ఎండ వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత వర్షం వస్తుంది. ఇలా భిన్నమైన వాతావరణం కాకినాడలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటబోతున్న నేపథ్యంలో దాని ప్రభావం అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కాకినాడలో కనబడుతుంది. అంతేకాదు కాకినాడని గ్రేట్ డేంజర్ జోన్గా కూడా అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత 1 గంట తర్వాత పూర్తి స్థాయిలో కాకినాడలో వాతావరణం అంతా కూడా మారబోతుందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజల్ని ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ పోర్టుకి 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఎందుకంటే తీవ్రత ఆ స్థాయిలో ఉంటుందని అధికారులు చెప్తున్న నేపథ్యంలోనే అలర్ట్స్ అనేవి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కాకినాడని అయితే గ్రేట్ డేంజర్ జోన్గా అనౌన్స్ చేశారు. కుండపోత వర్షం మధ్యాహ్నం తర్వాత కురవబోతుంది. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటబోతున్న నేపథ్యంలో ఈ ప్రభావం అంతా కాకినాడ పట్టణం మీద ఉంటుందనేది అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికి కొంత ప్రశాంతంగానే కాకినాడ ఉన్నప్పటికీ తర్వాత మధ్యాహ్నం తర్వాత ఉగ్ర రూపం ఇక్కడ కనపడే అవకాశం కనబడుతుంది. జనరల్గా తీరం దాటిన ప్రాంతం కంటే తీరం దాటినటువంటి చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ల మేర చాలా ప్రభావం ఉంటుంది, దాని ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటిన తర్వాత దాని ప్రభావం కాకినాడ
చుట్టుపక్కల చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే గ్రేట్ డేంజర్ జోన్గా అనౌన్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కాకినాడలో అయితే వర్షం శాంతించినప్పటికీ ఎండ మాత్రం వేస్తుంది. తర్వాత మళ్ళీ వర్షం కూడా పడే అవకాశం కనబడుతుంది. మరోవైపు అటు ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా కోతకి గురవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ రోడ్డు కూడా కొంత కోతకి గురైనట్టు తెలుస్తుంది. కొంత అక్కడ సూరాడపేటకు సంబంధించిన కొన్ని ఇళ్ళు కూడా ఆ కోతకి గురయ్యి సముద్రంలో కలుస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మళ్ళీ ఇంకొకసారి చూస్తే మీరు ఇక్కడ మళ్ళీ మబ్బులు పడుతున్నాయి, మళ్ళీ వర్షం పడే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇలా భిన్నమైన వాతావరణం కాకినాడలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కాకినాడ టార్గెట్గానే మొదటి నుంచి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాకినాడకే డేంజర్ పొంచి ఉందని మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగానే ఇక్కడ పరిణామాలు కానీ వాతావరణం కూడా మారుతుంది. బలమైన ఈదురుగాలు వీయడం కానీ లేకపోతే వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్స్ కానీ మచిలీపట్నానికి ఉదయం 9 గంటలకి ఇచ్చిన అప్డేట్ ప్రకారం మచిలీపట్నానికి 190, కాకినాడకి 260 కిలోమీటర్ల మధ్య ఈ మోంతా తుఫాను కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో ఈ కాకినాడ మచిలీపట్నం ఎక్కడ తీరం దాటినా దాని ఇంపాక్ట్ అనేది కాకినాడ మీద ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి గ్రేట్ డేంజర్ జోన్గా కాకినాడని అనౌన్స్ చేశారు. ప్రజలు మాత్రం ప్రస్తుతానికి రోడ్ల మీద తిరుగుతున్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత తిరగవద్దని చెప్తున్నారు. ఎందుకంటే తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. కుండపోత వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. బలమైన దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏది ఏమన్నప్పటికీ ప్రస్తుతం కాకినాడలో అయితే కొంత భిన్నమైన వాతావరణం అయితే కనబడుతుంది. మోంతా తుఫాన్ కారణంగా ఇటు పలు జిల్లాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఇప్పటికే గవర్నమెంట్ సూచనలు జారీ చేసింది. 110 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికే ఈదురుగాలు వీస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే గవర్నమెంట్ హెచ్చరికలు జారీ చేసింది. కంట్రోల్ రూమ్స్ సైతం ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కంట్రోల్ రూమ్స్ 24/7 ఆపరేషన్లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది.